నమస్కారం అండి. మన దివ్యాంగుల కోసం ఒక మంచి వార్త వచ్చింది. నేను మీ మధు, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గ్రూప్ 4 ఉద్యోగాల్లో దివ్యాంగులకు కూడా అవకాశం ఉంది. మొత్తం 24 పోస్టులు, 4 పోస్టులు దివ్యాంగులకు రిజర్వ్ చేసినారు. అందుకే దివ్యాంగులు భయపడకుండా గ్రూప్ 4కి అప్లై చేయండి. ఈ న్యూస్ ఎక్కడొచ్చింది, ఏ జిల్లాలో వచ్చింది, మొత్తం ఉద్యోగాలు ఎన్ని, ఎలా అప్లై చేయాలి, చివరి తేదీ ఎప్పుడు, ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దామా? మనకి ఉద్యోగాలు ఎప్పటి నుంచో బ్యాక్లాగ్ పోస్టుల గురించి అడుగుతున్నారు కదండి. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిందనమాట. అయితే 14 రకాల దివ్యాంగులకి ఎవరు ఈ 14 రకాలు అంటే, ఒకటి వచ్చేసి బ్లైండ్నెస్, పూర్తిగా చూపు లేకుండా ఉండేవాళ్ళు. 2 చూపు తక్కువగా ఉండేవాళ్ళు. 3 చెవిటితనం, తక్కువ వినికిడి. 4 స్పీచ్ లాంగ్వేజ్ డిజేబిలిటీ. 5 లోకోమోటర్ డిజేబిలిటీ. 6 సెరెబ్రల్ పాలసీ. 7 లెప్రసీ గర్డ్ పర్సన్స్. 8 DWAR FISM. 9 మస్కులర్ డిస్ట్రోఫీ. 10 ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. 11 ఇంట్రాక్టికల్లీ డిజేబిలిటీ. 12 స్పెక్టికల్లీ లెర్నింగ్ డిజేబిలిటీ. 13 మెంటల్ ఇల్నెస్. 14 మల్టిపుల్ డిజేబిలిటీస్. ఇవండి 14 రకాల డిజేబిలిటీ వాళ్ళు. వీళ్ళు RPW యాక్ట్ ప్రకారం ఇవి ఉన్నవాళ్ళు గ్రూప్ 4కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ 14 రకాల డిజేబిలిటీ వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ 4లో ఉండే ఉద్యోగాలు ఏమిటి మేడం అని అడుగుతారు కదా. దానికి కూడా సాధారణంగా ఈ పోస్టులు ఉంటాయి: జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్. కొన్ని పోస్టుల్లో కంప్యూటర్ టైపింగ్ అవసరం ఉంటుంది ఈ ఉద్యోగాలకి. ఇవండి ఉద్యోగాలు 14 రకాల కేటగిరీస్ ఉండేవాళ్ళు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 24 వదిలినారు. 4 పోస్టులు దివ్యాంగులకు రిజర్వ్ చేసినారు. కాబట్టి మీరెవ్వరూ భయపడకుండా గ్రూప్ 4కి అప్లై చేయండి. ఓకేనండి. ఇదండి ఈరోజు వచ్చిన ఈనాడు పేపర్లోని కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే. ప్రతి జిల్లాల్లో వదులుతారు. ఇప్పుడు మేడం ఏదో చెప్పేసిందని అందరూ అప్లై చేసుకోబోతారండి. కొసమెరుపు ఇక్కడ ఓన్లీ కృష్ణా డిస్టిక్ జిల్లాలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఉద్యోగాలు వదిలినారు. చివరి తేదీ 30వ తారీఖు, ఈ నెల మార్చి 30వ తారీఖు లాస్ట్ డేట్. అర్థమవుతుందండి మీకు నేను చెప్పింది? క్లియర్గా అర్థం చేసుకోండి. వీడియో వదిలినానంటే అందరూ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అని కాదు. ఇక్కడ వచ్చేసి ఉద్యోగం పేరు వచ్చేసి గ్రూప్ 4, జిల్లా వచ్చేసి కృష్ణా డిస్టిక్. ఈ న్యూస్ ఈనాడు పేపర్లో వచ్చింది ఈరోజు 7వ తారీఖు 3వ నెల 2026. ఎలా అప్లై చేయాలి? krishna.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ 14 రకాల డిజేబిలిటీస్ ఉన్న పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను ఇక్కడ. ఇంకొకసారి వెబ్సైట్ krishna.ap.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి 14 రకాల ఉన్న దివ్యాంగులు అర్హులు వీళ్ళు అప్లై చేసుకోండి. చివరి తేదీ వచ్చేసి 30వ తారీఖు 3వ నెల 2026 లాస్ట్ డేట్ అండి. ఆ లాస్ట్ డేట్ దాకా ఇంకా టైం ఉందని అప్లై చేసుకోకుండా ఉంటారేమో. అట్లా చేయొద్దండి. ఈరోజు 7, మీకు ఇంకా చాలా టైం ఉందని అనుకుంటారు.
కానీ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఆన్లైన్ కదండి, డిస్టర్బెన్స్ లేకోకుండా చక్కగా మీరు అప్లై చేసేసుకోండి ముందుగానే. ఈ వార్త వచ్చేసి చెప్పాను కదా, కృష్ణా డిస్టిక్లో ఉన్న వాళ్ళు మాత్రమే, కృష్ణా డిస్టిక్ జిల్లా వీళ్ళు మాత్రం ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ ఉండారు. మన దివ్యాంగులకి 1 by 1 అన్ని జిల్లాల్లో కూడా వదులుతారు అని ఆశపడుతున్నాను. నేను వదిలేస్తారు అనట్లేదు, అవేర్నెస్ వీడియో అంటే క్లియర్గా వినండి ఫ్రెండ్స్. నేను అందుకనే చెప్తున్నాను, ఒక జిల్లాలో మన దివ్యాంగులకి కృష్ణా జిల్లాలో వదిలినారు ఈరోజు, నెక్స్ట్ జిల్లాల్లో కూడా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఒక జిల్లాకి ఇచ్చి ఇంకొక జిల్లాకి ఇవ్వకుండా ఉండరు కదండి, అది నా లాజిక్ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి, చక్కగా ఉద్యోగాలు తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. టెన్షన్ పడకుండా అప్లై చేసుకోండి. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరేమైనా కామెంట్ చేయదలుచుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.